సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనం హైదరాబాద్కి ప్యారడైజ్ బిర్యానీ ఎంత ఫేమస్సో ఆ తర్వాత స్ట్రీట్ ఫుడ్ కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం మనమైతే హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే నాన్ వెజ్ ఫుడ్ కానీ వెజ్ ఫుడ్ కానీ వెరైటీ చాలామంది చెప్పారు. వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. ఆంటీ చాలా నీట్గా చేస్తుంది, టేస్ట్గా ఉంటుందని చెప్పారు. పదండి చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎన్ని రోజులు నుండి పెడుతున్నారు ఫుడ్? 8 years అయింది. మీ పేరు? రేణుక. మామూలుగా మీరు మార్నింగ్ 8 లేస్తారు. ఎలా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది లైఫ్? 6:37కి లేస్తాము. 12 వరకు ప్రిపేర్ చేసుకొని 12కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్మేసుకొని 4 వరకు వెళ్ళిపోతాం. అంటే ఏమేమి స్పెషల్స్ ఉంటాయి? చికెను, బోటి, తలకాయ, ఫిష్, మామూలు పప్పన్నం. కాస్ట్ ఎలా అండి? పప్పన్నం అయితే 60 రూపాయలు, చికెన్ బోటి అయితే 80 రూపాయలు. అంటే ఫుడ్ అన్లిమిటెడ్ ప్రైస్, తిన్నంత పెడతాం. 8 years నుండి అనుభవం ఎలా ఉంది? అంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? సంతృప్తి ఉందా? పర్లేదు, జీవనం సాగుతాం. మీ హస్బెండ్ గారు వాళ్ళు పెయింటింగ్ వర్క్ చేస్తారు. ఉపాధి అయితే ఇబ్బంది లేదు? పర్వాలేదు, బాగా. ఒకరి దగ్గరికి వర్క్ పోకుండా మీరే సొంతంగా చిన్న సొంత బిజినెస్ కదా, పర్వాలేదు. ఎక్కువగా మీ దగ్గరికి కస్టమర్స్ ఏ టైప్ వాళ్ళు వస్తుంటారు? పని చేసుకునే వాళ్ళే వస్తారు, లేబర్లే ఎక్కువ వస్తారు, పని చేసుకునే వాళ్ళు. మామూలుగా రోజుకి ఎన్ని కేజీలు చికెన్ కానీ మటన్ కానీ ఎంత వాడుతుంటారు? 8 వరకు పోతాయి డైలీ. అంటే వర్షం పడ్డా ఎప్పుడు ఎలా పడితే ప్రాబ్లం కాదు. మరి వచ్చే వాళ్ళు రారు, మాకు కూడా ఉండడానికి ప్రాబ్లం. వర్షాకాలం ఇబ్బంది అవుతుంది, మిగతా కాలంలో పర్వాలేదు. మీరే అప్పటి నుండి ఇప్పటికి అదే క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారా? సేమ్ క్వాలిటీ. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు. 8 years నుండి వచ్చే వాళ్ళు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చరణ్, పీపుల్ మీడియా యాంకర్ని, సేమ్ టైం మహేందర్ ఫ్రెండ్ని. ఫుడ్ వీడియో తీయాలని వచ్చామన్నమాట. సేమ్ టైం ఏంటంటే నేనైతే తలకాయ కూర టేస్ట్ చేయబోతున్నాను. సూర్య గారు అయితే బోటి అండ్ చికెను. చూద్దాం, అలానే ఉండండి, చూసి చెప్తా. ఓకే, ప్రజెంట్ అయితే చూద్దాం. ఇక్కడైతే ప్లేట్లో చికెను, బోటి, తలకాయ అన్నీ నాన్ వెజ్ తీసుకున్నాను నేను. ఎలా ఉంటుందో అసలు తినేసి చెప్దాం టేస్ట్. ఎముకలు వేసింది ఆంటీ. వేరే లెవెల్ అబ్బా, చూసి అంతా గ్రేవీగా ఉంది. కొన్ని ముక్కలు మెత్తగా ఉన్నాయి, ముక్కలు చాలా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. తలకాయ కూర మనం ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఈడ అంతకన్నా బాగుంది. అంతకన్నా బాగుందంటే ఏంట్రా వీడియో అనుకోవద్దండి. సేమ్ టైం మీరు వచ్చి కృష్ణకాంత్ పార్క్ దగ్గర తినండి. బాగాలేకపోతే మా సూర్యని అడగండి, డబ్బులు ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా ఈ చికెన్ కానీ నాన్ వెజ్కి అయితే ఖచ్చితంగా 5కి ఖచ్చితంగా 4.5 అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు. టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ. క్వాంటిటీ ఇంకోటి ఏంటంటే మనకు రైస్ తిన్నంత, ఎవరికి కావాల్సినంత వాళ్ళు పీసెస్ కానీ. చికెన్ కూడా చూడండి క్లారిటీగా మెత్తగా నీట్గా ఉడకడం కానీ, క్వాలిటీ కుకింగ్ బాగుంది, క్వాంటిటీ కూడా ఫుల్గానే ఉంది. చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడన్నా తింటే 2 times పెడతారు, ఇక్కడ 3 times 4 times కూడా పెడతారు. మళ్ళీ విత్ గ్రేవీస్ కూడా ఇస్తారు, చికెన్ గ్రేవీ అలాంటివి. ఎవరు మిస్ కావద్దండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. మీరు కూడా మంచి ఫుడ్ తినే ఫుడ్లోకి ఖచ్చితంగా బాగుంటుంది నాన్ వెజ్ అయితే. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని కూడా మనం ఆదరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. ఒక ఒంటరి మహిళ ఇలా చేసుకుంటుందంటే ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ ఉండాలి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మీరు కూడా సపోర్ట్ చేయండి. అంతకుముందుగా ఖచ్చితంగా సూర్య మీడియాని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.